సునీల్, బిఎల్ సంతోష్ వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? నిజంగా బిఎల్ సంతోష్ అన్నట్లు ఆ మెదకు సంబంధించినటువంటి హంగు ఏర్పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కౌన్సిలర్ కానివ్వండి, లేదా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కానివ్వండి, సర్పంచ్, అసెంబ్లీ, ఎంపీ, అసెంబ్లీ ఏ ఎన్నికలు ఎప్పుడు కూడా స్థాయిలోనే ఓటింగ్ జరిగింది. మనం చూస్తున్నప్పుడు పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఓటింగ్ శాతం అయితే ఎక్కడ కూడా తగ్గని పరిస్థితి ఉంది. గ్రామ స్థాయి ఎన్నికల నుండి చూసుకున్నట్లయితే అసెంబ్లీ స్థాయి కానివ్వండి, పార్లమెంట్ స్థాయి ఎప్పుడైనా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఓటింగ్ తగ్గిన పరిస్థితి లేదు. ఏ ఎన్నికల్లో కూడా రికార్డు స్థాయిలో ఓటింగ్ తగ్గినటువంటి పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా చైతన్యవంతమైనటువంటి ఓటర్లు పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో బిఎల్ బీఆర్ఎస్ మైండ్ గేమ్ కూడా మాజీ దామోదర్ అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే మెదక్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిటీ స్థానం మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్గారెడ్డి గెలుపొందడం జరిగింది. అయితే ఇంకో స్థానాల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పోరు జరిగినటువంటి పార్టీ ఎన్నికల్లో కూడా మనం చూసుకున్నట్టు సిద్దిపేట జిల్లాలో కొంతమేర చూసే పరిస్థితుల్లో కూడా మెదక్ సంగారెడ్డి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ అదేవిధంగా నారాయణపేట అందరూ కాంగ్రెస్ పార్టీ విజయ టర్మిల్లో వెళ్ళడానికి టీఆర్ఎస్ పార్టీ తీవ్ర పోటీ ఉండే నేపథ్యం చూసుకున్నట్లయితే 2016లో బీజేపీ పార్టీ ఎక్కడ కూడా డిపాజిట్ కూడా సాధించుకోలేని పరిస్థితి ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ పరిస్థితి అదే పరిస్థితి డిపాజిట్ కోసం లేదా 3వ స్థానం 4వ స్థానం పరిస్థితి ఏమైతే తెలంగాణ ప్రసక్తి లేదంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు చేసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రసక్తి లేదంటే తప్ప రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం బిఎల్ పరిస్థితి బీజేపీ